వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. కాంగ్రెస్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పీడిత బడుగు బలహీన వర్గాలకు శ్వాస ఊపిరి లాంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వేల్పూల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కేరళ, తమిళనాడులలో నిర్వహించే విష్ పండుగను మన దగ్గర కూడా నిర్వహించడం ఆనందదాయకం. ఆర్మూర్ పట్టణంలోని గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు నివాసంలో ఘనంగా విష్ పండుగ. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. జక్రన్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు. మరణించిన ఫైర్ సిబ్బందికి ఘన నివాళులర్పించిన అధికారులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పూలంగ్, నాగారంలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. కమనీయంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. గత ప్రభుత్వం చేసిన అవినీతి విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయం. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి బోధన్ ఎమ్మెల్యే, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన హక్కులు లభించాయని, ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందనే భావనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి రాజ్యాంగ నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అధ్యయనాలు చేసి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచ దేశాలతో గుర్తింపు పొందింది అంటే ప్రపంచ దేశాలు అన్నింటితో పోలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తింపు పొందిన దేశంగా భారతదేశం ఉంది అంటే అది కేవలం అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం వల్లనే అని, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మహిళలందరూ సామాజిక స్ఫూర్తితో జీవనం సాగిస్తున్నారంటే అది కేవలం అంబేద్కర్ వల్లనే అని, నవభారత నిర్మాణం తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ జరిగిందంటే అది కేవలం రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కారణం ప్రజాస్వామ్యం అని, సామాజిక స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. కేవలం బడా వ్యాపారుల కోసం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా కులగణన చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఢిల్లీ భక్తవత్సలం, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, జిల్లా బీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్, యాదగిరి, గంగారెడ్డి, గాజుల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశ నిర్మాణం చేయడం జరుగుతుందో, తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏది ఇస్తుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింప చేసింది ఇవాళ భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన భవిష్యత్ తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా
ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే ఒక విధమైన ఒక దురుద్దేశంతో చెప్పంటున్నాను. మనకు తెలియదు రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తున్న ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాను. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను. నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నాం. భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పంటున్నాను. అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి మండలం గన్నారం వరి కొనుగోలు కేంద్రంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో వరి పంటలు తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గన్నారం కొనుగోలు కేంద్రానికి వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఇందల్వాయి సింగిల్ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మరియు పాలకవర్గం సీఈఓ రతన్లు ఎమ్మెల్యేను శాల్వా పూలమాలతో సన్మానించారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గన్నారం ఇందల్వాయి చంద్రయాన్పల్లి తండాలలో రైతులు అకాల వర్షంతో వరిధాన్యం కుప్పలు తడిసిపోయి ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన హైదరాబాద్ నుండి గన్నారం కొనుగోలు కేంద్రానికి వచ్చి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సీఈఓ రతన్లు నష్టపోయిన వరిధాన్యం గురించి మరి అక్కడి సమస్యలు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం ఏమిటంటే రైతులకు కొనుగోలుపై ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఇట్టి విషయంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రతి గింజను కొంటామని, తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లోనే కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని వారికి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. వరి కొనుగోలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సెంటర్లో గన్ని కొరత, లారీల కొరత లేకుండా చూడాలని, రైస్ మిల్లర్లు ఏమైనా అవకతవకలు చేస్తే ప్రభుత్వం వెంటనే వారి లైసెన్సులు బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సివిల్ సప్లై నుండి 900 కోట్లు రావడం జరిగిందని, ప్రొక్యూర్మెంట్ ద్వారా 300 కోట్లు ప్రభుత్వానికి రావడం జరిగింది. రైతులకు 48 గంటల్లోనే డబ్బులు వస్తాయని, రైతులకు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేయగలరని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, సీఈఓ రతన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేష్, ఉప సర్పంచ్ బైరయ్య, వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్లు మల్లారెడ్డి, సుధాకర్, సొసైటీ సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఇట్లా వరిధాన్యం తడిసిందని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడ గన్నారం ఈ ప్రాంతంలో అంతా కూడా మరి వాళ్ళు ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కొద్దిగా ఉంది, వరిధాన్యం ఏం నష్టపోలేదు, చెడిపోలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంతా ఆరబెట్టుకుంటున్నాం. ఈ రైతు కూడా మాట్లాడుతూ ఉన్నాం మనం. సో ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఎలా నడుస్తున్నాయి, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా కనుక్కుంటే ఇక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి గింజను మేము కొంటాం. అదేవిధంగా అదేమైనా రంగు మారినా కానీ, మొలకెత్తినా కానీ, ఇంకేదైనా వరి పంట మరి తడిచినా కానీ మాయిశ్చర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కొంటాం దాన్ని. ఎవరు కూడా రైతులు ఏ మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. వేల్పూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వేల్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కుల మతాలకు అతీతంగా ఒక పండుగలా జరుపుకుంటున్నారని, అంబేద్కర్ అందరి వాడన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడిత ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రచించాడన్నారు. సమాజంలో ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అసమానతల వల్ల బడుగు బలహీన వర్గాలు ప్రజలకు రాబోయే కాలంలో కలిగే ఇబ్బందులను ఆ రోజే ఊహించి వారి బాగు కోసం, అభ్యున్నతి కోసం ఆనాడే రాజ్యాంగంలో వారి కోసం హక్కులను కల్పించాడన్నారు. రాజ్యాంగం రాయడమే కాదు, ఆ రోజు ఉన్న పార్లమెంట్ రాజ్యాంగ కమిటీలను మరియు ఇంతకంటే ఎక్కువ ఉన్న ఫ్యూడల్ భావాలను కలిగి ఉన్న రాజకీయ వ్యవస్థను, అంటరానితనాన్ని, సమాజ అసమానతలను తట్టుకొని పీడిత ప్రజల హక్కులు కాపాడడానికి రాసిన రాజ్యాంగాన్ని ఒప్పించడంలో కూడా కీలక పాత్ర వహించాడన్నారు. రాజ్యాంగం పీడిత, బడుగు బలహీన వర్గాలు ప్రజలకు ఒక శ్వాస, ఊపిరి లాంటిది. ఆయన చూపు ఎప్పుడు వీరివైపై ఉండదన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాలంటే చదివే బలహీనుల ఆయుధం కావాలి.
ఆస్తులు, కష్టాలు, సంతోషాలు వస్తాయి పోతాయి, కానీ సంపాదించిన జ్ఞానం ఎన్నటికీ పోదు. కావున మన పిల్లలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఉద్యోగం ఉన్న కుటుంబం, లేని కుటుంబం ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారు. అందులో ఉన్నతమైన చదువులు చదివిన పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దబడి సమాజంలోకి వచ్చాక వారందరూ ప్రపంచంతో పోటీపడి దేశాభివృద్ధికి దోహదం అవుతారు. కావున అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే ఏర్పడిందని ఎప్పుడు కేసీఆర్ అంటారు. అందుకే కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన సెక్రటేరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కూడా సాగర తీరాన ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్మాణంలో కేసీఆర్ నాకు అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నానన్నారు. రాజ్యాంగ కమిటీ కావచ్చు, వాళ్ళందరినీ ఒప్పియడం కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజు ఇంతకంటే ఎక్కువ ఫ్యూడల్ సామ్రాజ్యం ఉండే, ఇంతకంటే ఎక్కువ అణచివేతలు ఉండే, ఇంతకంటే ఎక్కువ అస్పృశ్యతలు ఉండే, అంటరానితనం ఉండే. ఆ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఒప్పియడం అనేది పెద్ద టాస్క్. సరే, రాయడం నలుగురిని కూర్చోబెట్టుకోవచ్చు, సూచనలు తీసుకోవచ్చు, నిపుణులను కూర్చోబెచ్చుకోవచ్చు, రాసి దాని రాజ్యాంగం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అది కూడా కష్టమైన పనే. నా ఉద్దేశంలో దానికంటే ఎక్కువ కష్టమైన పని. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృతంగా పర్యటించారు. నగరంలో పలు చోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విస్తృతంగా పర్యటించారు. నగరంలోని పూలంగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, నాగరంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. వారి అభివృద్ధికి, సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి జీవితం మొత్తం దారపోసిన మహోన్నత వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఒక కులానికో వర్గానికో కాదు, దేశ ప్రజలందరికీ కూడా అభిమానమైన నాయకుడు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు. ఈ మధ్యన దేశ విద్రోహ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పలుకుతా ఉన్నారు. అది ఎవరితోటి సాధ్యం కాదని మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము నగర శివారులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కృత్తికా నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కమనీయంగా నిర్వహించారు. నగరంలోని బోర్గం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం, అభిషేకం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం, శ్రీ సాయి లక్ష్మీనగర్, బోర్గాం పి. ఈరోజు చైత్ర శుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదలుగా అభిషేకాలు, స్వామివారికి అభిషేకం చేసి కేరళ, తమిళనాడులో జరిగే విష్ పండుగ కార్యక్రమాన్ని, అయ్యప్ప పడి పూజను మన దగ్గర కూడా అన్ సీజన్లో కూడా చేయడం ఎంతో ఆనందదాయకమని గణపతి ఉపాసకులు బల్లేపల్లి సుబ్బారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు నివాసంలో విష్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి గణపతి హోమం, అయ్యప్ప పడి పూజ, మెట్ల పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం గణపతి ఉపాసకులు బల్లేపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, కేరళ, తమిళనాడులో నిర్వహించే విష్ పండుగ మన దగ్గర కూడా ఆన్ సీజన్లో నిర్వహించడం సకల సుఖాలకు ఉగాది పండుగ ఇప్పుడు జరుపుకోవడం వీటి విశిష్టత అని చెప్పారు. ప్రతి నెలలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు ఉన్నారు. 55 నిమిషాలకు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించాడు కనుక సూర్యోదయం ఈ రోజు పొద్దున జరిగింది కనుక ఈ రోజు విష్ పండుగ. అంటే ఈ రోజు అక్కడ శబరిమలలో కానీ, కేరళ ప్రాంతంలో కానీ, తమిళనాడు ప్రాంతంలో కానీ
మనం ఉగాది పండుగ ఎంత ఉత్సాహంగా చేసుకుంటామో, మనం ఉగాది పండుగ ఓన్లీ పోలేలు తింటాం తప్ప పండుగను మంచి ఎంజాయ్ చేయలేము. మనకన్నా వాళ్ళు ఈ భగవంతునికి సమన్వయం చేస్తూ ఏ పండుగనైనా కానీ భగవంతునికి సమన్వయం చేసి పండుగను చేసుకుంటే ఇహం పరం. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ గత ఎలక్షన్లో ఏదో పొరపాటు చేసి మన మండల రూరల్ కాన్స్టిట్యున్సీ ఎంతో అభివృద్ధి చేసినటువంటి బాధ్యత గోవర్ధన్ని మనం ఓడగొట్టుకొని చాలా తప్పు చేశాము. ఇక ఇంకో అవకాశం కేసీఆర్ ఇచ్చినందున ఆయనను ఎంపీ అభ్యర్థిగా మనం ఢిల్లీకి పంపి మన యొక్క తెలంగాణ కళని జిల్లాలో వినిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో తన వంతు సహకారాలు అందించాలని కేసీఆర్ ఆశతో ఇక్కడికి పంపడం వల్ల మనం బాధ్యత గోవర్ధన్ని ఎంపీ అభ్యర్థిగా గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలు కోరారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అనుబంధాలు ఉన్నటువంటి బాధ్యత గోవర్ధన్ ఖచ్చితంగా భారీ మెజార్టీతోని ఎంపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ కోరాలని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్, ఎంపీపీ కుంచాల వేములరాజు, జెడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి, కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కష్ట నష్టాల్లో వెంట ఉన్న మానాల గ్రామ ప్రజల అండదండలతో మానాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఒడ్డట్పల్లి చెరువులో పడి మృతి చెందిన విద్యార్థులకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మాక్లూరు మండలం ఒడ్డట్పల్లిలో శనివారం గ్రామానికి చెందిన 3 యువకులు స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందారు. ఈ సందర్భంగా ఆ ఒడ్డట్పల్లి గ్రామంలో ఆదివారం మీడియా సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహేష్, నరేష్, తిరుపతి మరో 2 యువకులు స్నానానికి వెళ్లి ఈత రాక 3 చనిపోయారు. మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. పెద్ద గుంతలు, చెరువులు తీశారు. గుంతలు మునిగి ఈత రాక మృతి చెందారు. ప్రభుత్వం వారికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబంలో వారికి ఉపాధి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. మండలంలో విచ్చలవిడిగా చెరువులలో గుంతలు తవ్వి అమాయకమైన ప్రజలు, విద్యార్థులు ప్రాణాలు పోతున్నాయి. ఇష్టం వచ్చినట్లు పెద్ద గుంతలు, చెరువులు తవ్వుతున్నారు. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మండలాల్లోని ఎక్కడైతే పెద్ద చెరువులు ఉన్నాయో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒడ్డట్పల్లి చెరువులో ఇప్పటికీ సుమారు 4-5 చనిపోయారని ఆయన అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గంగారం, సుమన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఒడ్డట్పల్లి గ్రామస్తులుగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతున్నాం. పిల్లలు చదువుకునే వయసులో ఆటలాడి వేసవి కాలంలో చల్లగా ఉంటుందని చెప్పేసి చెరువులలో స్నానంకి వెళ్ళి మృతి చెందడం జరిగింది. మాక్లూరు మండలంలో అనేక చెరువులు లోతుగా దవ్వి అమాయకమైనటువంటి ప్రజలు, విద్యార్థుల ప్రాణాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ స్పీకర్ బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాత బాన్స్వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి చెందే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 133వ జయంతి సందర్భంలో దేశ ప్రజలకు, ప్రతి ఒక్క వర్గాల వారికి 133వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపడుతూ ఉన్నాను. వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు.
చిన్న రాష్ట్రాలంటేనే తొందరగా అభివృద్ధి చెందుతాయనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆలూరు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి యువతకు ఆదర్శమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో నేటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షుడు విజయ్, నాయకులు తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి, ఆ వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా దండ వేసి నివాళులు అర్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం బైన్సాలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు. పేద కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతదేశంలోనే ఉన్నత విద్యావంతుడైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు ఉండబోదన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి కమిటీ సాయిలు మైసేకర్, భీమరావు డోంగ్రే, శంకర్ చంద్రే, గౌతమ్ పింగ్లే తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. జక్రన్పల్లి మండలంలోని అడ్గుల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యక్తిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ గ్రామాల్లో ఒక్క నిరుపేదకు ఇల్లు గాని, ప్లాట్ గాని ఇవ్వలేరు. అలాగే సాగునీరు కూడా ఒక్క గుంట కూడా ఇవ్వలేరు. ఈరోజు ఓట్లు వచ్చి అడుగుతున్నారు. వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించినట్లుగా ప్రస్తుతం కూడా మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్కు చెందిన పలువురు నాయకులు సుమారు 16,000 కోట్ల రూపాయలను దోచుకొని దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు అనంతరెడ్డి, రాజన్నలతో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, ఎంపీటీసీ జేడీ వనిత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో దేశాభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని పూలంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందు, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. పుర ప్రముఖులతో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారిని శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, దళిత బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనము భారత రాజ్యాంగకర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలని మన దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము.
ఈరోజు కూడా మన నిజామాబాద్ పట్టణంలో పుర ప్రముఖుల ఆధ్వర్యంలో అదేవిధంగా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి సిక్కులు ప్రధానంగా జరుపుకునే బైసాఖి పండుగను శనివారం రాత్రి నగరంలో ఘనంగా నిర్వహించారు. సిక్కు సమాజానికి బైసాఖి పండుగ ముఖ్యమైనది. వైశాఖికి మొదటి రోజున ఈ పండుగ వస్తున్నందున సిక్కులు కొత్త సంవత్సరంగా ఈ పండుగను జరుపుకుంటారు. నగరంలోని పాముల బస్తీ గురుద్వారా నుంచి సిక్కులు విన్యాసాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కమాండ్ ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్ మీదుగా గాజుల్పేట్ గురుద్వారా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిక్కులు పాల్గొన్నారు. मेरा तहे दिल से ये जो बैसाखी का गुरुपर्व है उसके ढेर सारी शुभकामनाएं। और ये जो गुरुपर्व, ये जो त्यौहार है, गुरु गोविंद सिंह महाराज जी ने 1699 में 1699 में ये जो महान गुरुपर्व, ये जो महान आज का दिन है, गुरु गोविंद सिंह महाराज जी ने आज का वो दिन को चुना और महाराज ने 5 सिंहों को उनके शीश झटकाकर फिर महाराज ने शीश वापस जोड़ दिए। फिर महाराज आज के दिन अमृत छके। నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ జి మురళి మనోహర్ రెడ్డి ఈ వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా 1944 సంవత్సరంలో ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 66 మంది ఫైర్ సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు బృందం గౌరవ వందనాన్ని లాంఛనంగా సమర్పించారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలను మనం నివారించవచ్చు. షాపింగ్ మాల్సే కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, ఇండస్ట్రీసే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిబంధనలను పాటించి అగ్ని ప్రమాద నష్టం నివారణ. మోర్తాడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని కొనియాడారు. డీసీసీబీ డైరెక్టర్ మోత్కు బొమ్మన్న కస్తూర్బా పాఠశాలలోని బాలికలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, మోహన్ దాస్, బాబన్న, విజేందర్, కిషన్, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడ్లో 2 సంఘాలు ఐకమత్యంగా పాల్గొని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతున్నది. గతంలోనే నిజామాబాద్ జిల్లాలో మోర్తాడ్ అంటే యూత్ అనేక రకములైనటువంటి కార్యక్రమాలు, చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు, సేవలు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అవినీతి విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కవిత లిక్కర్ స్కామ్తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్, భూ కుంభకోణాలు, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు తదితర అంశాల్లో ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత ఎన్నికలలో పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీస్ వాహనాలలో బీఆర్ఎస్ నేతల డబ్బులు తరలించారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను పట్టించుకొని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. కేటీఆర్తో సహా చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ మీద చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ మీద బురదలే ప్రయత్నాలు బాగా చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి అధినేత బిడ్డని జాగృతి పేరుతో ఉంది. రోజు ఒక స్కాండల్ వస్తుంది. ఆమె ఇప్పటివరకు మా లిక్కర్ ఉంది కాకుండా పెద్ద నా రియల్ ఎస్టేట్ వాళ్ళకి భయపట్టించి కోర్టు తీసుకున్నది. ఆ కేసు కూడా ఇప్పుడు బయటికి వస్తుంది. ఇప్పుడు కొందరు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారి కానీ ఇంకా వాళ్ళ మా పార్టీ వాళ్ళు ఎంతమంది వస్తాయి చూడండి. ఇంకా 4 దినాలు వెయిట్ చేయండి. ఇది ఇక ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక్కడ సామాజిక న్యాయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంను ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యాంగంగా తయారు చేయడానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని చెప్పారు. నేటి యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నీరజిత, అధికారులు బీసాయిలు, నాగరాజు, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట, కొండాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం, గన్ని సంచుల సరఫరా, తాగునీరు వంటి మౌలిక వసతులను కామారెడ్డి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సిబ్బంది పొందుపరచాలని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించిన వెంటనే పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ నకలు, సెల్ ఫోన్ నంబర్ వివరాలు తెలియజేయాలని కోరారు. మట్టి కుండాలలో తాగునీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సివిల్ సప్లై సహకార సంఘాల అధికారులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రెంజల్ మండలంలోని మండల కేంద్రంతో పాటు తాడ్బిలోలి, పేపర్ మిల్, వీరన్నగుట్ట గ్రామాలలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తాడ్బిలోలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అలాగే పేపర్ మిల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వీరన్నగుట్టలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బహుజనుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. యువత ఆయన బాటలో నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, జంగం గంగాధర్, యపడి శంకర్, ప్రేమ్ కుమార్, రవి, శ్రీనివాస్, ప్రవీణ్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సాలూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలో సాలూరు గ్రామస్తులు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రాహుల లక్ష్మణ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ బహుజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆయన బాటలో నడవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుడ్డె సావిత్రి రాజేశ్వర్, ఇల్తెపు శంకర్, సురేష్ పటేల్, రమేష్ నాగరాజు, స్వామి గౌడ్, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనము ఏదేమైనా కూడా మన బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అనగదొక్క వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఒక మార్గతనాన్ని మరి ఉంటే మరి భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉంటారని చెప్పి ఆ రోజు రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తి వల్ల ఈరోజు మాలాంటి వాళ్ళు అనుభవాలు చేసినటువంటి భిక్షనే అని చెప్పి మనందరం. డొంకేశ్వర్ మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ గ్రామంలో ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు హారతిచ్చి అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నందిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు సుంకరి నాగరాజు, డొంకేశ్వర్ గ్రామాధ్యక్షులు గైని రాజన్న, నాయకులు కీని రంజిత్, కనకపురం అశోక్, గైని లింగం, మాదిగ సంఘం మండల అధ్యక్షులు కండిల రమేష్, ఉపాధ్యక్షులు మొప్పని గంగారం, గ్రామ అధ్యక్షులు అరవింద్ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశా జ్యోతి అని దర్పల్లి బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలో జయంతిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, మనం ఈ రోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఆధారం. ఆయన జయంతిని ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ, ఎక్కడో అణగారిన వర్గాలు అణచివేయకుండా రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగం పుణ్యమైన ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, దర్పల్లి ఎంపీపీ నల్లసరిక హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారి 133వ జయంతి సందర్భంగా మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి అటువంటి మేధావులు మరి మన భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా అతి తక్కువ మేధావులు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇలా భారతదేశాన్ని ఒక దిక్సూచిగా, భారతదేశానికి దిక్సూచిగా నిలబడి
ముప్కాల్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరై పూలమాల వేశారు. ముప్కాల్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, సునీల్ యువసేన నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని జిల్లా కోర్టు ఆవరణంలోని అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి ప్రజలు ఎలాంటి వివక్ష గురికాకుండా ఉండాలని గొప్ప దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు భారతరత్న అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిన్నం రాజు, కోశాధికారి అందల దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, బండారి కృష్ణ, నిధి బసరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రవహించే ఉత్తేజం కామ్రేడ్ జార్జ్ రెడ్డి అని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. జార్జ్ రెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పీడీఎస్ ఆధ్వర్యంలో జార్జ్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడీఎస్ వ్యవస్థాపకులు ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జ్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై దోపిడీకి వ్యతిరేకంగా ఓయూ కేంద్రంగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాదులు వేశాడని, సమాజ స్థాపన కోసం శాస్త్రీయ విధానం రావాలని కోరుకున్నాడని, జార్జ్ మరణించి 52 సంవత్సరాలైనా ఆయన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని, వాటిని ముందుకు తీసుకుపోవడానికి పీడీఎస్ విద్యార్థి సంఘం చివరకు కంట వరకు కృషి చేస్తుందని అన్నారు. మతోన్మాద నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నగర నాయకులు వంశీ, అనిల్, మల్లు, మారుతి, నితిన్, నందేవ్, అనిల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ జార్జ్ రెడ్డి 52వ వర్ధంతి ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార హైదరాబాద్ చెగ్వేరా పీడీఎస్ వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి మరణించి నేటికి 52 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఆశయాలు, లక్ష్యాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆయన జార్జ్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తితో నేడు విద్యారంగం వస్తున్న మార్పులపై, అదేవిధంగా విద్యా కాషాయీకరణపై నూతన జాతీయ విద్యా విధానం 2022 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత ఐక్య సంఘటన, దళిత సంఘాలు, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్లో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న, ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. పాలకులు రాజ్యాంగాన్ని విస్మరించి పాలన కొనసాగిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో దళితులకు సీట్లు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని చూపెట్టిందని అన్నారు. దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ వ్యాపార సముదాయాలను నిర్మించి అన్ని రకాలుగా నూతన ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఆయన జన్మదినాన్ని అన్ని దేశాలు కూడా ఘనంగా జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోనూ ఒక మేధావి, ఆయన అందరి వాడు, కేవలం దళితులకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. దళితుల అభివృద్ధి కొరకు, నిమ్న జాతుల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాళ్ళ కొరకు ఎన్నో త్యాగాలు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఉద్యోగ సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. మనకు మన రూపంలో కష్టాలు ఉన్న వారికి మనకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చిన ఒక దేవుడి రూపంలో వచ్చిన అంబేద్కర్ వారి యొక్క ఆశయాల కోసం జీవిస్తాం. వారి యొక్క ప్రతి క్షణక్షణము తన యొక్క కుమారుడు చనిపోతే రౌండ్ టేబుల్ ఉండడానికి అమెరికాలో అక్కడనే ఉన్నాడు. ఎందుకంటే తన భార్య చెప్పింది నేను. దర్పల్లిలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు.
దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాన్ని మనం పాలించుకోవాలంటే రాజ్యాంగం అవసరం కాబట్టి కొందరిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీకి అధ్యక్షుడుగా బీఆర్ అంబేద్కర్ను నియమించి వారు రచించిన రాజ్యాంగాన్ని అందరూ పాటించడం మూలంగా ప్రతి ఒక్క వర్గాలకు రిజర్వేషన్ వర్తింపజేసి అందరూ సమానమనే భావన కలిగించి రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నారు. ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చలిమేల నర్సయ్య, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచన. మరి ఆ రోజు అంబేద్కర్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలంటే ఒక దళితుడి ఆధ్వర్యంలో, ఒక గొప్ప మేధావి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరుగుతూనే. అభయహస్తం కాలనీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పంచశీల జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్కు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ప్రపంచం హర్షించదగ్గ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో జయంతి సూచికగా పంచశీల జెండాను, మాల్యాల గోవర్ధన్, జై భీమ్ జెండాను ధ్యారంగుల కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శి మాల్యాల గోవర్ధన్లు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన ఆలోచన విధానం నేటికి అనుసరణీయమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కుల భాగంగా సంపద మొత్తం ప్రజల చేతిలో ఉండాలని ఆకాంక్షించారు. కానీ దానికి విరుద్ధంగా నేడు సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందన్నారు. సంపద వికేంద్రీకరణ జరిగినప్పుడే అంబేద్కర్ కళలు నిజమవుతాయని అన్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుందని, భారత రాజ్యాంగ పరిరక్షణకు మనం కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు జరిపోతుల శ్రీధర్, గంగాధర్, స్వప్న, లావణ్య, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. 133వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సూచికగా పంచశీల జెండాని, అట్లాగే జై భీమ్ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి కాలనీ ప్రజలందరూ కలిసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఈరోజు భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావిగా, ప్రపంచంలోనే అత్యంత మేధావుల్లో ఎవరైనా ఉన్నారు అనంటే కారల్ మార్క్స్ తర్వాత ఈరోజు ఆయనని హర్షించదగ్గ మేధావి ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్మూర్ పట్టణంలోని శ్రావణ్ గార్డెన్లో స్మైల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ సీరియల్ యాక్టర్స్ ప్రీతి నిగమ్, చరిష్మా, శిల్పారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీక్ గౌహర్లు ముఖ్య అతిథులుగా కలిసి మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్కు ఘనంగా సన్మానించారు. గ్రాండ్ పేరెంట్స్ చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. యాన్యువల్ డేను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్మైల్ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో నిష్ణాతులను చేయడం జరుగుతుందన్నారు. చిన్నారి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తమను ఎంతో అలరించాయని పేర్కొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ నేషనల్ ఉమెన్ రైట్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు ఆర్ భాస్కర్ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్లా సాయిబాబా, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపల్లి గురుచరణం, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పూలంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఉమయ్య మాట్లాడుతూ భారతదేశంలో మనుధర్మశాస్త్రం పోవాలని, అసమానతలు లేని సమాజం రావాలని, కులమతాలకు అతీతంగా విద్యా వైద్యం అందాలని, బలహీన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడాలని, పేద బలహీన వర్గాలు ఉపాధి అవకాశం మెరుగుపడాలని కోరుతూ భారతదేశం అభివృద్ధికై రాజ్యాంగ నిర్మాణ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, నాయకులు రాజన్న, భానుచందర్, రంజిత్ సాయి తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మాక్లూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాక్లూరు మండలం మామిడిపల్లి గ్రామంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను సంఘాధ్యక్షులు తెడ్డు శేఖర్ మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన మేధావి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని బోధించు, సమీకరించు, పోరాడు, అణగారిన వర్గాల కోసం పోరాడు, అందులోనే తన సంతోషం దాగి ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారని పెద్దశేఖర్ అన్నారు. ఉదయమే గ్రామ వీధుల గుండా యువకులు, మహిళలు అంబేద్కర్ చిత్రపటాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువకులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ గంగాధర్, తలాదిరాములు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వినీత్, రుత్వేష్, బి రవి, లింగన్న తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మామిడిపల్లి బ్రాంచ్ చాలా ఘనంగా జన్మదినం అంబేద్కర్ గారిది నిర్వహించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు కలలుగన్న స్వరాజ్యం ఇంకా దళితులకు రాలేదేమో అని మేము అనుకుంటున్నాం. అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం రావాలంటే ప్రతి దళిత బిడ్డ చదువుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రతి జ్ఞానాన్ని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఫ్రూటీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బోధన్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా వారి యొక్క ప్రతిమకు త్రిశరణ్ మరియు పంచశీల సమర్పించి వారి యొక్క ప్రతిమకు పువ్వులను సమర్పించడం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలో ఫ్రూటీలు ప్యాకెట్లు 300 మంది ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పర్మి కోటేశ్వరరావు, కన్వీనర్ నీరడి ఈశ్వర్, కో కన్వీనర్లు నీరడి రవి, సింగడి పాండు, నెమలి సంజీవ్ కుమార్, సుభాష్లు తదితరులు పాల్గొన్నారు. గౌరీశంకర్ దయామ రాజస్థానీ బ్రాహ్మణ సంఘం శీతల్ జల్శాలను ప్రారంభించారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా వేసవిని దృష్టిలో ఉంచుకుని రాజస్థానీ బ్రాహ్మణ సమాజ్, రాజస్థానీ బ్రాహ్మణ యువ మంచ్ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద ఉన్న ఎం బన్సిలల్ ఫ్యాక్టరీ సమీపంలో బాటసారుల సౌకర్యార్థం చల్లని నీటి షెడ్డు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడలిలో ఈరోజు నగరంలోని ప్రముఖ సామాజిక కార్యకర్త గౌరీ శంకర్జీ దయమ్మ కమలం పూలతో ప్రారంభోత్సవం చేశారు. అన్నింటిలో మొదటిది హిందూ సంస్కృతి ప్రకారం వేద పండిట్ గోపాల్ వ్యాస్ మార్గదర్శకత్వంలో గణేష గాయత్రి మాతకు పూజలు జరిగాయి. అనంతరం ముఖ్య అతిథి శ్రీ గౌరీ శంకర్జీ దయమ్మ తామర పువ్వుల నుంచి రిబ్బన్ కట్ చేసి శీతల్ జల్శాలను ప్రారంభించారు. ఈ క్రమంలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్య అతిథికి సంస్థ అధికారులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరీ శంకర్జీ దయమ్మ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రాజస్థానీ బ్రాహ్మణ సమాజ్ యువ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శీతల్ జలశాల అభినందనీయమన్నారు. క్రమంలో శీతల్ జల్శాల సాధనకు అహర్నిశలు కృషి చేసిన సంఘానికి చెందిన యువ సామాజిక కార్యకర్త జుగల్ పవన్ కుమార్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థలం అందించి సమాజానికి అండగా నిలిచిన రమేష్ కుమార్, నరేష్ కుమార్ మోదానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజస్థానీ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ నాగ్లా, ఉప మంత్రి అశోక్ శర్మ, కోశాధికారి రాజేష్ పురోహిత్, పోషకుడు సీతారాం పాండే తదితరులు పాల్గొన్నారు. ब्राह्मण समाज और राजस्थानी ब्राह्मण युवा मंच तत्वाधान में पिछले वर्ष की तरह इस वर्ष भी शीतल जलशाला का प्रारंभ किया गया है और हर बार हमें सभी समाज बंधुओं से सहायता मिलती है और उनके सहायता से आज ये प्याऊ अच्छा तरक्की पे चल रहा है. ఇజ్రాయిల్ దేశంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇజ్రాయిల్ దేశంలో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి తెలంగాణ వాసులతో ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కొరకు అంబేద్కర్ చేసిన సేవలు మడవలేనివని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు దోహదపడుతుందని తెలియజేశారు. ఇటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఇజ్రాయెల్ దేశంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు, వేల్పూర్ మండలానికి చెందిన వారు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉదయం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు యువకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైన్సా పట్టణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ బహుజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, ఆయన బాటలో నడవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజన్న, సాయిలు, మహిశేఖర్, ఆనంద్, రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. దొన్పాల్ గ్రామంలో శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి విగ్రహ ఏకశీల ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. మోటార్ మండలం దొన్పాల్ గ్రామంలో శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి విగ్రహ ఏకశిల ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొనాలని బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 16, 17 తేదీల్లో ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశామన్నారు. ఈ నెల 17న శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరగనుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించండని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం రావుట్ల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో దినేష్ అధ్యక్షతన జీపీ భవన్ ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈ రమేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం రావుట్ల గ్రామ శాఖ అధ్యక్షులు పి ప్రదీప్లు మాట్లాడుతూ ఆనాటి 18వ సంవత్సర కాలంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందని, బాల్యం నుంచి ప్రాథమిక విద్యను అభ్యసించి తను 13 సంవత్సరంలోనే వివాహమాడి అనేక మంది మహిళలకు, పురుషులకు చదువు చెప్పడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే అణగారిన వర్గాలు వారికి అంబేద్కర్ చదువును అభ్యసిస్తున్నారని, ఆయన పైన అనేక రకాల మతోన్మాద ఫాసిస్టు మూకలు దాడులు చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మో డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, సిరికొండ మండల నాయకులు ఈ రమేష్, బి సర్పంచ్ సాయిలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు ఎస్ దినేష్, ఎస్ అబి, జి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పిన విధానంగా బోధించు, సహకరించి పోరాడనే విధంగా యూత్ అందరూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. నవిపేటలో జన వికాస సేవా సంస్థ జిల్లా ఉపాధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. నవిపేట కేంద్రంలో జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో దేశాభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, నర్సింగ్రావు, కడిపే మల్లేష్, సూరిబాబు, గంగాధర్, లోకం నర్సయ్య, పూసాని వడ్డీ రవి, షకిల్, దేవరాజ్, జావీద్, జనార్దన్, అజ్జు, హరణం సింగ్, జన వికాస్ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి అభివృద్ధి చెందిన తరుణంలో మరి అంబేద్కర్ ఆశీస్సులు ఇంకా ఉండాలి, అందరూ కూడా సమానంగా మరి హక్కులు ఉన్నప్పుడే అంబేద్కర్ గారు వాళ్ళు అప్పటికి కూడా శాంతిస్తారు. వారు అప్పుడు నిజంగా మా భారతదేశంలో నేను కలగన్నా మరి భారతదేశం అయిందని చెప్పేసి అంబేద్కర్ గారు ఆశయాలని ఏదైతే ఉంటున్నాయో అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరి కర్తవ్యం. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ చిన్నసాయన్న మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని, ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆయన ఆశయాలను నెరవేరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు షాహిద్, నాయకులు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు సునీల్ కుమార్, మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్ట మనోహర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కిషోర్ బాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు వచ్చే హక్కుల గురించి, వాళ్ళకు వచ్చే బాధ్యతల గురించి రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళకు చాలా సహాయం చేసినాడు. మరియు ఆ రోజుల్లో మనకు స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మన గాంధీ, నెహ్రూ ఇంకా పెద్దలందరూ కూర్చుండి మన భారతదేశంలో ఎలక్షన్ల కోసం ఓటు
కమ్మర్పల్లి మండలం కోఆప్షన్ మెంబర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన మండల కోఆప్షన్ మెంబర్ పాషా, ఆయనతో పాటు మరో 100 మంది ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగస్వామ్యం అయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సునీల్ కుమార్ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రఫీ, అజారుద్దీన్, గంగారెడ్డి, పాలకు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతిని వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ పాంగ్రా పరిధిలోని సుందరయ్య కాలనీలో జరిగిన జయంతి ఉత్సవాలలో తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హైమద్, భీమాశంకర్, పోషవ్వ, శ్రీశంకర్, దేవదాస్, నర్సవ్వ, వసంత, శ్యామల, రుక్మిణిబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ 133వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత పాలక వర్గాలు ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. పైగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తోంది. ఇప్పటికే అనేక మార్పులు చేసే ప్రయత్నం చేసింది. ఈ దేశంలో మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా లౌకికవాదాన్ని కాపాడుతూ ఏ విధానాలు అంబేద్కర్ ప్రతిపాదించాడో ఆ విధానాలను తుంగలో తొక్కి పాలక పార్టీ నాయకులు దుర్మార్గమైన ప్రకటన చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దళితులపైన అవమాన కార్యక్రమాలు నిత్యకృతంగా మారుతున్నాయి. అందుకే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజ్యాంగ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని 133వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. చట్ట ప్రకారం సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అనేక కఠినమైన ఆంక్షలు పెడుతుంది. దాన్ని తిప్పికొట్టడం కోసం పోరాటం చేస్తున్నాం. దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని తరిమి కొట్టాలని 70% ఉన్న వ్యవసాయ కూలీలందరికీ విజ్ఞప్తి చేశారు. అలాగే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు బీజేపీ నాయకులు అంబేద్కర్ వర్ధంతి జయంతులని చేస్తున్నట్టు నటిస్తున్నారు. మీది స్వచ్ఛమైన గౌరవమే అయితే రాజ్యాంగాన్ని కాపాడాలని, సామాజిక వ్యత్యాసాన్ని పారతోలే లౌకిక తత్వాన్ని కాపాడాలని బీజేపీకి హితవు పలికారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. కాంగ్రెస్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పీడిత బడుగు బలహీన వర్గాలకు శ్వాస ఊపిరి లాంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వేల్పూర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కేరళ, తమిళనాడులలో నిర్వహించే విష్ పండుగను మన దగ్గర కూడా నిర్వహించడం ఆనందదాయకం. ఆర్మూర్ పట్టణంలోని గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు నివాసంలో ఘనంగా విష్ పండుగ. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. జక్రన్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు. మరణించిన ఫైర్ సిబ్బందికి ఘన నివాళులర్పించిన అధికారులు. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పూలంగ్, నాగారంలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. కమనీయంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందిన భక్తులు. గత ప్రభుత్వం చేసిన అవినీతి విషయంలో అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్లడం ఖాయం. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.